నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇది కాస్త మనం అమెరికా వరకు కూడా ఇది పాకింది, మనం చూస్తూనే ఉన్నాం. ట్రంప్ గారు స్పందించడం ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం పైన, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం పైన, ఒక దేశం ఇంకొక దేశం పైన మనం అన్నీ ఆధారపడుతున్నవే. ట్రాన్స్పోర్ట్లు, మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు హర్మాజ్ జలసంధి ఉంది, దాని త్రూనే మనకి ఏమైనా రావాలనుకున్నా, పెట్రోల్ ఆర్ సంథింగ్ ఎల్స్ రావాలనుకుంటే దీన్ని మనం వినియోగిస్తూ ఉన్నాం. ఇప్పుడు యుద్ధ వాతావరణ నేపథ్యంలో దాన్ని క్లోజ్ చేసేసారు అనే ఒక వార్త. ఒకవేళ అది అలా గనక జరిగితే మనకొచ్చే పెట్రోల్ వల్ల ఆ డిమాండ్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, మరో పక్క గ్యాస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఇలా రకరకాల కథనాలు వింటూ ఉన్నాం, కాస్త భయభ్రాంతులకు కూడా గురవుతున్నాం. మీరేం చెప్తారు? అంటే దేశంలో అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా దాని ఇంపాక్ట్ మీరు షేర్ మార్కెట్ మీద చూస్తూ ఉంటారు. పలానా దగ్గర సునామీ వచ్చింది, ఇక్కడ భూకంపం వచ్చింది అంటే ఇది పడిపోతూ ఉంటుంది. ఎందుకు పడిపోతుందో తెలియదు, అర్థమయ్యేది కాదు. సో ఇప్పుడు తెలిసేది ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా ఏ యుద్ధ ప్రభావం ఉన్నా ఒక్కసారి షేర్స్ పడిపోవడం, 30 ఏళ్ళలో 30 ఏళ్ళు సూచిస్తోంది, అత్యధికంగా పడిపోయింది, ఏవో చెప్తుంటారు, నిఫ్టీ అని అట్లా. సో అట్లాగా ఇవన్నీ చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ప్రపంచంలో చాలా షేర్స్ పడిపోయాయి. షేర్ మార్కెట్లు, ఆయా దేశాల షేర్ మార్కెట్లు వాణిజ్య నగరాల్లో కుదేలయ్యాయి. బట్ ఇండియా మాత్రం ఆ రోజు షేర్స్ అన్ని పెరిగాయి. ఇండియా షేర్స్ మాత్రం పెరిగాయి. దట్ ఈజ్ ఇండియా అని కూడా చాలామంది పొగడ్తలు కురిపించారు. సో ఇప్పుడు మరలా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధ వాతావరణం అలుముకుందో, ఇరాన్ ఇజ్రాయెల్కి దెబ్బ కొట్టింది. కొన్ని ఇదయ్యి వాళ్ళు కూడా ఒక 7 ఎంతమంది చనిపోయారు పౌరులు, కొంతమంది సైనికులు చనిపోయారు. ఇజ్రాయెల్కి ఎంతవరకు ఎఫెక్ట్ పడలేదు, కానీ ఇప్పుడు పడింది. ఇరాన్కి ఆల్రెడీ పెద్ద దెబ్బ పడింది, ఇంకా చెలరైపోతుంది ఇజ్రాయెల్. మీరు ఎంతమందిని, వాడు బాలయ్య డైలాగ్ ఉంటుందో చూసారా, ఒక్కొక్కరిని పేర్చుకుంటా 10 మందితోరా 100 మందితోరా అని. అట్లా మీరు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, నేను ఎవరికైనా సమాధానం చెప్తా అన్నట్టుగా ఇజ్రాయెల్ మిసైల్స్ దాడి చేస్తుంది. ఇరాన్కి కూడా ఒక్కొక్క భయం కలుగుతుంది. కాకపోతే అమెరికా ఫుల్ సపోర్ట్ ఇజ్రాయెల్కి. మరోవైపు ఇరాన్కి చైనా వాడు, రష్యా వాడు కూడా తోడెళ్తారేమో అని ఒక చిన్న డౌట్ ఉంది. బట్ అది భారత దౌత్యం వల్ల అది జరగకపోవచ్చు అనే ఇది కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. రష్యా పూర్తి స్థాయిలో వెళ్ళదు, కానీ చైనా ఈ అమెరికా వాడిలాగా వెనక నుంచి వెళ్తే వెళ్ళొచ్చు, మీకు ఎందుకు ఇరాన్ మేము సపోర్ట్ ఇస్తాం, మేము చూసుకుంటామని. సో యాక్చువల్గా ఈ యుద్ధాలకి వీటన్నిటికీ కారణం కూడా ఏంటంటే భూమి, లేదంటే ఆధిపత్య ధోరణి, లేదంటే పర్టికులర్గా ఒక రిలీజియన్, లేదా పర్టికులర్గా ఒక కమ్యూనిటీ, మాదే గొప్పవాళ్ళు, మేమే పోటుగాలం అనే ఫీలింగ్తో ఉన్నవాళ్ళు. సో ఈ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అది చిన్న పాయిలాగా ఉంటుంది. అది చాలా వెస్ట్ అంటారు యాక్చువల్గా, దాన్ని కొంతమంది సెంట్రల్ ఏషియా అని కూడా అంటారు. సో ఆ వెస్ట్ ఏషియాకును ఇటు ఆఫ్రికన్ కంట్రీస్కి ఉండే చిన్న రూట్ లాగా ఉంటుంది. డెడ్ సీ పక్క ఎర్ర సముద్రం వీటి మధ్యలో. దాని ద్వారానే ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళడం ఎందుకని ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోతుంటాయి కదా. సో అది ఇరాన్ పరిధిలోకి ఉంది అది. బట్ అది ఇరాను దాని ఆ మార్గాన్ని మూసివేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా యుద్ధం పూర్తి స్థాయిలో చేయగలరో లేదో తెలియదు, కానీ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. బట్ ఇజ్రాయెల్ అంతకన్నా టెక్నికల్గా చాలా పవర్ఫుల్, ఇంటెలిజెన్స్ పరంగా, టెక్నికల్ పరంగా, మిసైల్స్ పరంగా. నిన్న కూడా ఎక్కడో పేపర్లో రాశారు, అప్పుడు కార్గిల్ వారప్పుడు కానీ, తర్వాత మనం కొన్ని సర్జికల్ స్ట్రైక్ చేసేటప్పుడు కానీ వాళ్ళు స్వయంగా మనం అడగకపోయినా వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో పంపించారంట, ఇవి మీరు వాడండి, ఉంచుకోండి. తర్వాత రాడార్ వ్యవస్థ కూడా కొన్ని రకాల ఎక్విప్మెంట్ వాళ్ళు మనకి ఇచ్చారంట, ఇది మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇచ్చేసుకోండి మనకి భారతదేశానికి. సో మనకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇంకెంత టెక్నాలజీ వాడుకుంటారు, వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. సో అటువంటి నేపథ్యంలో వాళ్ళు అటాక్స్ చేస్తుంటే ఇవన్నీ కట్టడి చేస్తే అప్పుడు ప్రపంచ దేశాలు వచ్చి బాబు శాంతి శాంతి, ఆగండి కూల్ అని అంటారు కదా. సో అది ఇరాన్ వాడి ప్లాన్. సో ఇప్పుడు మొన్న కూడా మన వాళ్ళు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొత్తగా డిఫరెంట్గా కొట్టారుగా, వాడికి వాటర్ ఆపేయడం, సింధు జలాలు ఆపేయడం, వాడు బార్డర్స్ అన్ని క్లోజ్ చేసేయడం, వాడికి వెళ్ళేవన్నీ కూడా క్లోజ్ చేస్తే అప్పుడు ముట్టి మాడినట్టుంది. కొంచెం వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఆ దుబాయ్ రాజుకి వాళ్ళకి వీళ్ళకి చేసి బాబు కొద్దిగా చెప్పండి అని.
సో అట్లాగే గాజా మీద ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు కూడా గాజా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి ఏమయ్యే మా మీద ఇలాగా ఓచకోత కోస్తుంటే మీరేం మాట్లాడరేమన్నాడు. మీరు సైలెంట్గా దొంగ దెబ్బ తీసినప్పుడు అప్పుడు మాట్లాడా? ఈ వీడి మీదకి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎంటర్ అవ్వాలట, మాట్లాడాలట. సో ఇజ్రాయెల్ పరిస్థితి, ఇజ్రాయెల్ అలాగే అటాక్ చేస్తుంది. ఇరాన్ కూడా అలాగే అన్ని ప్రపంచ దేశాలకు కూడా మ్యాక్సిమం గల్ఫ్ కంట్రీస్ అన్ని యూఏఈ ఇవన్నీ కంట్రీ నుంచి వస్తాయి కదా, చమురులు అక్కడ ఎక్కువ చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయి, అందువల్ల వాళ్ళకి అంత ఇది అని కూడా చాలా అంటే నిజంగానే చమురు నిల్వలు ఉన్నాయి వాళ్ళ దేశం నుంచే కదా మనం ఎక్కువగా. అయితే మనకి మ్యాక్సిమం గల్ఫ్ కంట్రీస్ నుంచి 50 to 60% దిగుమతులు చేసుకుంటున్నామంట ఈ ఆయిల్కి సంబంధించినవి. మిగతావి వేరే వేరేగా ఉన్నాయి అన్నీ అంటున్నారు. ఇంకొక పెద్ద రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ నిల్వలు ఏవైతే మనకి కొన్ని వారాలకి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ అంట, మేబీ హార్డ్లీ 1 month వరకు సరిపోయే నిల్వలు ఏవో ఉన్నాయి, 1 month 2 months. అది ఈరోజు నిన్న పొద్దున్న కేంద్ర మంత్రి కూడా చెప్పారు, మీరు ఒక హార్మోజ్ ఆ పాయ క్లోజ్ చేసేస్తే మీరు భయపడాల్సిన లేదు, భారతదేశానికి మళ్ళీ చమురు నిల్వలు రావు, కట్టడైపోతుంది, ఇలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మనకి వేరే ఆప్షన్స్ కూడా అనేవి కూడా కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేసినప్పటికీ ఇట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో షికారులు చేస్తున్నాయి బాగా. అంటే యాక్చువల్గా ఒక 2 years బ్యాక్లో మీరు గుర్తుపెట్టుకోండి, వారానికి 2-3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగినట్టు మనం న్యూస్ చూసేవాళ్ళం, చదివేవాళ్ళం కూడా. పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. అది వేరే విశ్లేషణ. ఎందుకంటే వేరే విశ్లేషణ అంటున్నాను, అది ఎన్డీఏ గవర్నమెంట్ రెండోసారి వచ్చినప్పుడు అంటే 19 నుంచి 24 మధ్యలో బాగా పెరిగినప్పుడు కూడా ఆ తర్వాత అనాలిసిస్ చేసి తెలిసింది ఏంటంటే ఎప్పటి నుంచో భారతదేశంలో అప్పుగా పేరుకుపోయిన దాన్ని ఆల్మోస్ట్ 3 వంతులు క్లియర్ చేసిందట ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఈ పెంచిన రేట్లతో. ఓకే, అంటే ప్రతిసారి కాగ్ రిపోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏంటి లాభాలు వచ్చేవి, ఇప్పుడు రాకడా పోకడా, ఎవడెక్కువ ఖర్చు పెడుతున్నాడు, ఇవన్నీ ఉంటాయి కదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దగ్గర. సో వాళ్ళ అనాలిసిస్లో తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇలా పెంచడం వల్ల వీళ్ళేం తినేలేదు గత ప్రభుత్వాల్లాగా, వీళ్ళు ఆ ఎప్పటి నుంచో పేరుకుపోయిన అప్పును ఒక్కొక్కటిగా క్లియర్ చేశారు. కానీ సాధారణంగా సామాన్యులకి అవన్నీ ప్రభుత్వ లెక్కలతో సంబంధం లేదు, ధరలు పెరిగాయా లేదా, మాకేమి ఇస్తున్నారు, ఇదే కావాలి. సో మనం చూసాం ఖచ్చితంగా. అంటే అదే అందుకే ఆపరేషన్ సింధూర్ కూడా సడన్గా ఎందుకు ఆపేశారు, అరే వాడు తోక అని చాలా మంది ఫీల్ అయ్యారు. కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టే భారతదేశ ప్రభుత్వం అంతవరకు వెళ్ళి ఆడికి పోయించారు కదా, వాడు బయటికి చెప్పుకోకపోయినా పోసాడు వాడు. సో అక్కడ వరకు వెళ్ళి ఒక్కసారిగా ఆపితే ఇకపై టచ్ చేయాలంటే వాడికి మళ్ళీ పడాలి, వాడికి వైపు ఈ థాట్ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంలోనే అక్కడ వరకు వెళ్ళి బెదిరించి వదిలేశారు. లేకపోతే ఏమవుద్ది, ఇప్పుడే జీడిపి వెళ్తుంది, 4వ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల్లో, 2వ స్థానంకి ఎగబాకపోయే ప్రయత్నం చేస్తోంది అనే టైంలో ఇవన్నీ మళ్ళీ యుద్ధం అన్నీ చేశారనుకోండి, అన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు అదే కదా, అప్పుడు ఒక 2 ఏళ్ల నుంచి మనం పెట్రోల్ ధరలు పెరిగింది అన్న వార్తను చూడట్లేదు. మేబీ మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో. ఇప్పుడు సాధారణంగా మనం బయటకు వెళ్ళాలంటే బండి లేని పరిస్థితి ఎవరికి ఉందండి? 2-wheeler ఖచ్చితంగా ఉందిగా, పెట్రోల్ రోజు కదా, మరి సైకిల్ బట్ట నడుచుకుని ఎవరు వెళ్తున్నారు, బండి మన అత్యవసరం అయిపోయింది కదా. సో ఒకలాంటి ఇప్పుడు సామాన్య మధ్య తరగతి వాళ్ళకి భయాలే కదా. కరెక్ట్ మీరు అన్నది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 10 ఏళ్ల కిందట 80 రూపాయలు 90 రూపాయలు అమ్మో 80 అని అన్నారు, ఇప్పుడు 100 దాటేసింది, అలవాటు పడిపోయారు. సో భారతదేశం లెక్క వేరుంటది, ప్రపంచ దేశాల లెక్క వేరుంటది. మరి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.